ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద నిన్న విజయవాడలో రాయితో దాడి జరిగినటువంటి నేపథ్యంలో ఆ ఇద్దరు ఐపీఎస్ల మీద వేటు పడబోతోంది అంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఎవరి మీద వేటు పడే అవకాశం ఉంది అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు మనతో ఉన్నారు. సార్తో దుర్గా కుమార్ గారు నమస్తే అండి. నమస్కారం కృష్ణ గారు, వీక్షకులు కూడా నమస్కారం. దుర్గా కుమార్ గారు, నిన్న మేమంతా సిద్ధం అనేటువంటి బస్సు యాత్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిన్న విజయవాడలో రాయితో దాడి జరిగిన నేపథ్యంలో ఆ ఇద్దరు ఐపీఎస్ల మీద వేటు పడబోతోంది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఎవరి మీద వేటు పడే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు సార్? అసలు ఈ వేటు పట్టడం ఇవన్నీ తర్వాత మాట, కానీ కృష్ణ గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఎన్నికల ముందు ఇట్లా దాడులు జరగటం మరి అది యాదృచ్ఛికమా లేకపోతే వ్యూహాత్మకమా తెలియట్లేదు. ఆయనకి ఎందుకో ఎన్నికల ముందే జరుగుతూ ఉంటాయి ఇలాంటి సంఘటనలన్నీ. గతంలో అసలు ఆయన పోలీసులకు కూడా ఇలాగే ఉదాసీనంగా వ్యవహరించాడు. పోలీసులు ఇతరుల పట్ల జరిగినప్పుడు శాంతి భద్రతల వైఫల్యం అప్పుడు కానీ, ప్రతిపక్ష నాయకుల మీద దాడులు జరిగినప్పుడు కూడా ఇవన్నీ మామూలేను, ఏదో బీపీ పెరిగినప్పుడు తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి చేసింది కూడా చాలా తీవ్రమైన విషయమే కదండి. అవును. అలాంటప్పుడు ఏదో మా కార్యకర్తలు బీపీ పెరిగి ఉంటది అనే ఒక ఉదాసీన ప్రకటనలు చేశాడు ఆయన. అవును. దీంతో పోలీసుల్లో కూడా ఒక ఉదాసీన వైఖరి వచ్చేసింది. ఏంట్లో ఇవన్నీ జరుగుతా ఉంటే పట్టించుకోవాల్సిన అవసరం లేదని. ఇప్పుడు తన దాకా వస్తే కానీ తెలియలేదు. ఇంతకు ముందు రాజకీయ హత్యలు కూడా జరిగినాయి మొన్న ఈ మధ్య. ప్రధానమంత్రి ప్రజాగళం మీటింగ్ తర్వాత కూడా మరీ ముఖ్యంగా గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల ఈ జిల్లాల్లో అప్పుడు కూడా ఈయన చాలా ఉదాసీనంగా వ్యవహరించాడు పోలీసుల పట్ల. ఫలితంగా ఏమైంది, ఒక 4 జిల్లా ఎస్పీలు విధుల నుంచి బహిష్కరించారు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. ఒక ఐజీని, మొన్న సిట్ ఇన్ఛార్జిని రఘురామారెడ్డిని. ఇలా పోలీసుల పట్ల ఆయన ఇతరుల పట్ల దాడి చేసినప్పుడు ఇది తీవ్రమైన అంశం అనే మెసేజ్ ఇవ్వలేకపోయాడు ఆయన. ఇది సహజం అన్నట్టుగా. గతంలో కూడా ఈ ఎలక్షన్ల ముందు ఆ బాబాయ్ గారి హత్య జరిగింది, వివేకానంద రెడ్డి గారిది. దాన్ని కూడా ఆయన పొలిటికల్ గా ఉపయోగించేసుకున్నాడు. తర్వాత సీరియస్ గా దాన్ని ఇప్పటికి కూడా పట్టించుకోకుండా అందులో ముద్దాయిగా ఉన్న వ్యక్తిని మళ్ళీ వాళ్ళ కడప లోక్సభ స్థానం నుంచి సీట్ ఇచ్చాడు. ఇవన్నీ కూడా ఒక రాంగ్ మెసేజ్ వెళ్తున్నాయి పోలీసులకి. ఏముంది, ముఖ్యమంత్రి గారే దాడి వ్యూహాత్మక దాడా లేదంటే ఏమంటారు, ప్రభుత్వ వైఫల్యం వల్ల దాడి జరిగిందా అంటే ఏం చెప్తారు సార్? ఆ ప్రభుత్వ వైఫల్యం మీద అంటే ఇప్పుడు ఇంతకు ముందల్లా ప్రభుత్వ వైఫల్యం వల్ల ప్రతిపక్షాలు జరిగినప్పుడు ఆయన అంత సీరియస్ గా తీసుకోవాలా. చచ్చిపోయింది ప్రతిపక్షాలకు చెందిన వాళ్ళు, దాడులకు గురైంది ప్రతిపక్షాలకి చెందిన వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు మీటింగుల మీద నందిగామ అవన్నీ కూడా చాలా సార్లు రాళ్లు పడి ఎస్పీ ఎన్ఐజీ గార్డ్స్ కూడా గాయపడ్డారు తీవ్రంగా, కుట్లు కూడా వేయాల్సి వచ్చింది. అవన్నీ కూడా అప్పుడే గనక, అప్పుడు ఏదో అంటారు చూడండి, తోటకూర దొంగతనం నాడే గనక చెప్పుకుంటే అమ్మ నేను ఇంత దెబ్బతినేవాడిని కాదని, ఆ రోజే గనక పోలీసులకి ఈయన అలర్ట్ ఇచ్చి ఎందుకు జరుగుతున్నాయి ఇలాంటి సంఘటనలను చెప్పకపోగా ఇవన్నీ సహజం, బీపీ పెరుగుతుంది అని ఆయన మాట్లాడాడు. ఇంకోటి ఏంటంటే చాలా మంది అసలు ఇది నమ్మట్లా. గతంలో కూడా కోడికత్తి కూడా ఇలాగే దాడి చేయించుకున్నాడు. తర్వాత సొంత బాబాయిని చంపి ఇతరుల మీదకి తోశాడు. ఎన్నికల ఫలితాల కోసం ముఖ్యమంత్రి గారు ఈ డ్రామాలు ఆడటం మామూలు అనేది ఒక ప్రజల్లో నమ్మకం కుదరట్లా. ఇది నిజమా ఒకటిదా తర్వాత మాట. ఎందుకంటే ఎన్నికల ముందే ఎందుకు జరుగుతాయి ఇలాంటివన్నీ అని అంటే ఆలోచించాల్సి. ఏమంటారు దుర్గా కుమార్ గారు, ఇది వ్యూహాత్మక దాడి అంటారా అయితే? అంటే అలాంటి అనుమానం ప్రజల్లో ఉందండి. గతంలో జరిగిన అనుభవాల దృష్ట్యా ఈ ముఖ్యమంత్రి గారు ఏది చేసినా కూడా, ఇప్పుడు వైజాగ్ లో కోడికత్తి హత్యా ప్రయత్నమే కదండి ఆయన మీద. కానీ ఆయన ఎప్పుడైనా కోర్టుకు వెళ్ళాడా? హత్యా ప్రయత్నం అనేది తీవ్రమైన విషయం కదా. అతను 5 సంవత్సరాలు జైల్లో ఉండాల్సి వచ్చింది. ఒక దళిత అసలు అన్నిటికీ మించి నీ మీద దాడి చేసింది ఇతనా కాదా అని కోర్టుకు వెళ్ళి చెప్పడానికి ఆయనకు అంత కష్టమే ఉందండి. వెళ్ళి చెబితే ఆ కేసు ముందుకెళ్తుంది, బెయిల్ వస్తే వస్తుంది. ఇప్పుడు హత్య కేసులో నిందితులుగా ఉన్నాళ్ళు ఎన్నికల్లోనే పోటీ చేస్తున్నారు కదా బహిరంగంగా. ఇప్పుడు హత్యా ప్రయత్నం అది ఈయన వెళ్ళి ఐడెంటిఫై చేశాడు అనుకోండి ఆ వ్యక్తిని,
చేసుంటే కనుక బెయిల్ వచ్చేదో లేకపోతే కేసు విచారణ జరిగేది, శిక్ష పడేది. ఆయన అట్లా సహకరించట్లేదు కదా. ఇవన్నీ ఎందుకు ఈజీగా తీసుకుంటున్నాడు ఇట్లాంటి దాడుల్ని? ఇతరుల పట్ల కూడా జరిగినప్పుడే కనుక పోలీసుల్ని అలర్ట్ చేస్తుంటే వాళ్ళు ఇంతరాక రాదు కదా. రెండోది ఇంకోటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు చాలా కాలం నుంచి, అసలు ఈయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ప్రజల్లోకి వెళ్ళటానికి సందేహిస్తున్నాడు. చాలా సెక్యూరిటీ పరంగా కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నాడు. ఎందుకు ఆయనకి భయం వచ్చింది అనేది ఇప్పుడు అర్థం అవుతుంది. బహుశా ఆయన పరిపాలన వలన చాలా మంది బాధితులయ్యి అంటే కడుపు రగిలిపోయి ఆవేశంలో ఉండాలి, మనం వీళ్ళకి దగ్గరగా వెళ్ళకూడదని ఇప్పుడు రాక దూరంగా దూరంగా తిరిగాడేమో అనిపిస్తుంది. ఈ పట్టాలు కట్టుకున్నప్పుడు అందరూ ప్రశ్నించారు కదా, ఇళ్ల తలుపులు మూసేయండి, పట్టాలు కట్టాలి, చెట్లు కొట్టాలి, ఇవన్నీ అన్నప్పుడు అంటే ఆయనకి ఏదో భయం ఉంది. నా పరిపాలన ప్రజారంజకంగా లేదు, ప్రజల్లో చాలా మంది ఆవేదనకు గురవుతున్నారు, వీళ్ళు ఎప్పుడైనా నా మీద దాడి చేయొచ్చు అనే భయం ఉండబట్టే ఆయన దూరం దూరంగా తిరిగాడు. ఇప్పుడు ఎన్నికలు వచ్చేటప్పటికి బస్సులో నుంచి బయటకు రాక తప్పట్లా. బయటకు వచ్చిన సందర్భంలోనే మరి ఈ దాడి జరిగింది. అందులో విజయవాడలోనే జరిగింది. మరి విజయవాడ క్యాపిటల్ చాలా పోలీసులు అలర్ట్ గా ఉండాలి. ఎక్కడన్నా రూరల్ ఏరియాలో జరిగితే అదొక రకం. మరి పోలీసుల నిర్లక్ష్యం వల్ల, పోలీసుల వైఫల్యం వల్లే జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగిందని కేంద్ర ఎన్నికల సంఘం భావించిందని, అందువల్ల ఇద్దరు ఐపీఎస్ల మీద వేటు వేయబోతుంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో కమిషనర్ కృష్ణ ఎస్పీ అంటే వాళ్ళిద్దరే కదా రెస్పాన్సిబుల్. డీజీపీ గారి మీద వేటు పడబోతోంది అంటూ కూడా కొన్ని వార్తలు అయితే డీజీపీ మీద పడడం వేయొచ్చు. ఇప్పుడు అసలు మెయిన్ ఇప్పుడు ఇంతమంది పోలీస్ ఆఫీసర్లు నిర్లక్ష్య ధోరణిలో వ్యవహరిస్తున్నారంటే కేంద్రంగా ఉండే డీజీపీ మెయిన్ ఆయనే కదా ముఖ్యుడు. మరి ఆయన మీద ఇంటెలిజెన్స్ చీఫ్ మీద కూడా వేటు పడే అవకాశం ఉంది అంటూ కూడా కొన్ని వార్తలు ఉండొచ్చు. ఎవరి మీద ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి వెళ్ళింది కాబట్టి ఇది ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు మీరు అన్నట్టు చర్య తీసుకుంటారు. అది చర్య తీసుకోవటం ముఖ్యం కాదు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు అసలు ఎందుకు ఈ ఎన్నికల సమయంలో ఇలాంటి దాడులు జరుగుతున్నాయి, ఈ దాడులు జరిగినా కూడా వాటి గురించి ఆయన మళ్ళీ ఎన్నికలు అవ్వగానే ఎందుకు పట్టించుకోవట్లేదు, ఇది చాలా మంది మదిలో తొలుస్తున్న ప్రశ్న ఆంధ్రప్రదేశ్ లో. అది అసలు దానికి సమాధానం రావాలి. గతంలో కూడా 5 ఏళ్ల పాటు వెళ్ళి కోర్టులో, విజయవాడ కోర్టులో ఆయన ఎందుకు చెప్పలేదు? హత్యా ప్రయత్నం అనేది దీనికన్నా తీవ్ర విషయం. నిన్న స్వల్ప గాయమే గడ్డే, కానీ అతను కిందసారి కత్తితో కక్ష అంటే కావాలని దాడి చేశాడని కూడా చెప్పినప్పుడు ఆయన కోర్టుకు వెళ్ళి ఎందుకు సాక్ష్యం చెప్పలేదనేది ఇప్పుడు ఎవరికి అర్థం కాని ప్రశ్న. ఆయనే చేయించుకున్నాడు వ్యూహాత్మకంగా. అతను కూడా చెబుతున్నాడు కదా, నేను సానుభూతి కోసం చేశామని. అట్లా సానుభూతి కోసం ఇది ఒక వ్యూహాత్మకం. అతను నేర్పెళ్ళాడు కదండి ప్రశాంత్ కిషోర్. ఇప్పుడు బెంగాల్లో కూడా మమతా బెనర్జీ కాలు ఇరిగినట్టు కట్టించారు, ఆమె మీద ఒక దాడి చేసినట్టు. అది ఎంత ఫ్యాబ్రికేషనే, దాడి లేదు ఏమి లేదు, ఊరికే దాడి చేసినట్టు చేయటం, వెంటనే ఆమెకి కట్టేసి ఇక ఆ కట్టుతోనే ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ఇప్పుడు ఈయన కూడా నుదురు కట్టుకుని ఈ ఎన్నికల ప్రచారం అంతా దూరం వెళ్తే ఇప్పుడు అతి దారుణంగా కిరాతకంగా నరికి చంపిన వివేకానంద రెడ్డి గారి హత్య కన్నా కూడా ఈ రాయి పెద్ద సానుభూతి తీసుకొస్తుంది. ఆయన్ని నరికి చంపుతూ మధ్యలో లెటర్ కూడా రాయించారు ఆయనతో ఫోర్స్ చేసి బలవంతంగా. ఇలాంటి సంఘటన కన్నా కూడా వాళ్ళ ఈ నుదురు మీద దెబ్బ రేపు కట్టుకునేటప్పుడు మనకి ఎవరికైనా కూడా సానుభూతి ఉంటదండి. ఇప్పుడు నిజంగా కనుక ఈ దాడి జరిగితే ఖండించాల్సిందే. ఎవరి మీద దాడి జరిగినా, ప్రతిపక్షాల మీద జరిగినా, పవన్ కళ్యాణ్ మీద జరిగినా, ముఖ్యమంత్రి గారి మీద జరిగినా. కానీ ముఖ్యమంత్రి గారి మీద ఇప్పుడు ఇతరుల మీద దాడి జరిగినప్పుడు ఎందుకు ఆయన నిర్లక్ష్యంగా వహించాడు? తెలుగుదేశం మీద, ఆఫీస్ మీద అంత దారుణమైన దాడి జరిగినప్పుడు ఖండించాలి కదా కనీసం. ఏమో మా వాళ్ళే బీపీ పెరుగుంటుందని ప్రోత్సహించడం అనేది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు అట్లాంటి వాళ్ళందరికీ కాళ్ళు వస్తున్నాయి ఇట్లాంటి ఇష్యూలో. ఓకే, సో ఇది వ్యూహాత్మక దాడే కానీ ప్రభుత్వ వైఫల్యం వల్ల జరిగిన దాడి కాదు అంటారు. వ్యూహాత్మకం అయినా ప్రభుత్వ వైఫల్యం అయినా ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాల్సిందే కదా. రెండుకి ఆయనే వహించాలి కదా. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి లా అండ్ ఆర్డర్ ఇన్ని రోజుల నుంచి ప్రతిపక్షాలు మొత్తుకుంటుంటే మా ప్రాణాలకు రక్షణ లేదని, ఏముండదో, ఏమవుతుంది మీకు, ఏమవుతుందని, దాడి జరిగితే జరుగుతుంది, అది ఒక భావ ప్రకటన స్వేచ్ఛ అని డీజీపీలే మాట్లాడారు కదా. అంటే భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఎవరన్నా ఏదన్నా చేయదలుచుకుంటే అది చేసే స్వేచ్ఛ ఉండాలని ఇంతకు ముందు ఆయన ఉన్నాడు కదండి సవాంగా. ఆయన ఇప్పుడు ఎవరండి గౌతమ్ సవాంగ్ గారు చెప్పాడు కదా. ఇప్పుడు అలా ఇట్లాంటి వాళ్ళందరూ కాళ్ళు ఇచ్చినట్టు అవుతుంది. అంటే మనం ఏదన్నా ఫీల్ అయినప్పుడు అది చేసేయొచ్చు అని డీజీపీ గారు చెప్పాడు. దాడి జరిగిందని మీరు భావిస్తున్నారా సార్?
ఏమండి? ప్రజా నిరసనలో భాగంగానే ఇటువంటి దాడులు జరిగి ఉండొచ్చు అని మీరు భావిస్తున్నారా అంటే ఏం చెప్తారు? అవును. ఇప్పుడు ఈ సారా తాగినప్పుడు కూడా మైండ్‌లు పోతున్నాయండి ఆళ్ళకి. ఈ పిచ్చి సారాలు తాగినప్పుడు. తర్వాత అవును. ఏంటంటే ఎక్కువ రేటు పెట్టి తక్కువ నాసి రకం సారాలు తాగితే బ్రెయిన్‌లోను, లివర్‌లోను అన్ని సమస్యలొస్తున్నాయని చెబుతున్నారు గదా! హ్మ్. అలాంటి ఆళ్ళు కొంతమంది ఇట్లాంటి ఉద్రిక్తతకి లోనయ్యి దాడులు చేస్తారు. ఆళ్ళకేం మతి చెలిస్తుందా ఆ సారాతో. అందులో హ్మ్. ఎండాకాలం గదా! ఓకే. అట్లాంటివి గూడా జరుగుతాయండి. ఓకే. ఓకే సార్. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ కృష్ణ గారు. వీక్షకులకు కూడా నమస్కారం. ముఖ్యమంత్రి గారు త్వరగా కోలుకోవాలని కోరుకుందామండి. ఓకే. ఇలాంటి సంఘటనల్ని ప్రజాస్వామ్యవాదులంతా కూడా నిజమైన సంఘటన అయితే గనక ఖండించాల్సిన అవసరం ఉంది. ఓకే సార్. థాంక్ యూ సో మచ్. నమస్తే.